కొత్త బంగారం మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఇటీవల కాలంలో వైవిధ్య కథలతో అలరించే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన నటించిన తాజా వెబ్ సిరీసే నయనం. మరి నయనం సినిమా ఎలా ఉందంటే, యువ డైరెక్టర్ సరికొత్త కాన్సెప్ట్తో సినిమాలను సిరీస్ను రూపొందిస్తూ నేటి తరం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లరు, మిస్టరీలు ఆధిత్యం అలరించే తీర్చిదిద్దుతున్నారు. నయనం కూడా ఈ కోవకు చెందిందే అయినా డైరెక్టర్ స్వాతి సరికొత్త నేపథ్యంలో ఎంచుకున్న సిరీస్ మరింత ఆసక్తిగా తీర్చిదిద్దారు. మిస్టరీను, సైన్స్ ఫిక్షన్ను జోడించి తీర్చిదిద్దిన విధానం అయితే బాగుంది. ఆరంభం ఎపిసోడ్లో నయనం పాత్ర, అతని వ్యక్తిగతం, ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అతడు ప్రత్యేకంగా కళ్ళజోడు కనిపెట్టడం తదితర సన్నివేశాలు కూడా ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. ఆ తర్వాత కూడా కథలో ఇతర పాత్రలు వచ్చే వివరణ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడక్కడ ఫ్లాట్గా సాగిన అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే గౌరీ శంకర్ను మాధవి హత్య చేయడం నయనము స్పెషల్ కళ్ళజోడు ద్వారా చూస్తాడో అప్పుడే కథ కీలకమైన మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథా కథనాలు చివరకు ఎలా ఉంటాయి అనేది ఉత్కారభరితంగా ఉంటాయి. ఒకవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు హత్య వెనుక కారణాలు తెలుసుకునేందుకు నయనం చేసే ప్రయత్నాలు. ఈ విషయంలో కలుగజేసుకోవద్దు అంటూ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని హెచ్చరించడం వంటి సన్నివేశాలు సిరీస్ను నడిపించిన విధానం అలరిస్తుంది. చివరి ఎపిసోడ్లో ట్విస్ట్లు రివీల్ అయిన గౌరీశంకర్ను మాధవి ఎందుకు హత్య చేసిందో కారణం చెప్పకుండా ముగించిన సీజన్ 2 అంటూ బాట వేయడం కాస్త నిరాశపరుస్తుంది. డాక్టర్ నయనం పాత్ర వరుణ్ సందేశ్ చక్కగా నటించాడు. ఇతరులు వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలన్న యువకుడిగా అతని నటన చాలా బాగుంది. ప్రియాంక జాన్ పాత్ర కథలో ట్విస్ట్లు ఇస్తుంది. ఆలీ రాజా అలవాటైన పోలీస్ పాత్రే కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతకుముందు ధృవ సినిమాలో కూడా నటించాడు కదా. మిగిలిన వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతిక పరంగా కూడా సిరీస్ అయితే బాగుంది. ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి కూడా తక్కువే. అరగంట కాస్త అటు ఇటుగా కట్ చేసి విన్న విధానం బాగుంది. డైరెక్టర్ స్వాతి సరికొత్త నేపథ్యంలో ఎంచుకునింది ఆసక్తిగా ఈ మిస్టరీ థ్రిల్లర్ను తీర్చిదిద్దింది. సీజన్ 2 కోసం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు దాచిపెట్టారు. సిరీస్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ లాంటివి ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. చూసేయండి మరి.